హలో, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను హరికృష్ణ. ఇక రాజకీయం, ముఖ్యంగా ఎన్నికలు అనగానే కుట్రలు కుతంత్రాలకి తెరలేస్తాయి. సో వాటిలో సిద్ధహస్తుడు ఎవరు అని ఎవరిని అడిగినా కామన్గా చెప్పే పేరు చంద్రబాబు నాయుడు. అయితే ఈయన ఎన్నికలకు ముందు కుట్రలు కుతంత్రాలే కాదు, సైకలాజికల్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారు. దానికి పావులుగా అనేక మంది మారుతూ ఉంటారు. సో ఒక పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే రీసెంట్గా షర్మిల అవ్వచ్చు. అయితే వీటితో పాటుగా ఒక సైకలాజికల్ గేమ్కి కూడా చంద్రబాబు నాయుడు తెరలేపుతూ ఉంటారు. సో దానికి ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్గా జరిగిన ఒక పరిణామాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 20 రోజుల ముందు, అంటే డిసెంబర్ నెలలో ప్రశాంత్ కిషోర్ అనే ఒక స్ట్రాటజిస్ట్ విజయవాడ వెళ్ళారు. అయితే ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. లోకేష్ తోడుగా విజయవాడ దిగారు. చంద్రబాబు నాయుడిని కలిశారు. కానీ ఆ మీట్లో పవన్ కళ్యాణ్ లేరు. ఎందుకు లేరు, పవన్ కళ్యాణ్ని ఎందుకు పిలవలేదు అనేది చాలామంది విశ్లేషకులు చాలా రకాలుగా విశ్లేషణలు కూడా చేశారు. ఇక సెకండ్ పాయింట్, అది ఎవరి ఫ్లైట్, ఏ ఫ్లైట్లో వెళ్ళారు అంటే, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్టుగా నటించే ఒక నేత పేరు. ఆయన అంతకుముందు టీడీపీ నేత అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పేరు పెద్ద దాచాల్సిన అవసరం లేదు. సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో ఆయన అక్కడికి వెళ్ళారు. అయితే ఎందుకు వెళ్ళారు? సో టీడీపీకి ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేయబోతున్నారా అంటూ అనేక వార్తలు, అనేక విమర్శలు, ప్రతివిమర్శలు, ఇలాగా అనేక రకాలుగా మనం పరిణామాలు చూసాం. అయితే ప్రస్తుతం ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి నేను పనిచేయబోవట్లేదు లేదు అని చెప్పడానికే వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారంట. ఎస్, ఇది వాస్తవం. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, నేను చెబుతున్న మాట అంతకంటే కాదు. ఇది సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, తాను ఎందుకు విజయవాడ వెళ్ళాను, ఎందుకోసం నన్ను పిలిపించారు, ఎవరి ద్వారా అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి ఏం చెప్పాను అనేది ఆయన మాటల్లో స్వయంగా ఆయనే చెప్పారు. ఇక్కడ కట్ చేస్తే విషయం ఏంటంటే, నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా, అంటే నాకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఒక పాలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరనేది తెలియదు కానీ, సో కామన్ పర్సన్ ద్వారా, కామన్ ఫ్రెండ్ ద్వారా నేను చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళి ఆయనకి చెప్పింది ఏంటి అంటే, సో నేను ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేయటం మానేశాను, నేను మీకు స్ట్రాటజిస్ట్గా పనిచేయటం లేదు, చేయబోవటం లేదు అనేది కుండ బద్దలు కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడికి చెప్పేశారట. ఇదే విషయం నేను అంతకు ముందే ఆ కామన్ ఫ్రెండ్కి చెప్పినప్పటికీ, ఒకసారి మీరే వచ్చి కలిసి చెబితే బాగుంటుంది కొంచెం మర్యాదగా అంటే, ఓ సీనియర్ లీడర్ కాబట్టి నేను చంద్రబాబు నాయుడిని వెళ్ళి కలిసి అదే మాట నేను ఆయన చెప్పాను అనేది చాలా వివరంగా చెప్పారు. అంతేకాదు, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నా పాత్ర ఉండబోవటం లేదు, ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సంబంధించి కానీ, లేకపోతే ఎలక్షన్స్కి సంబంధించి స్ట్రాటజీస్ చేయటం అనేది నేను మానేశాను అంటూ ఆయన చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఒక రకమైన సైకలాజికల్ గేమ్లో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు కొత్తగా ఇంకా అదే కథను కంటిన్యూ చేస్తూ ఇస్తున్న వార్తలు కానీ, రిలీజ్ చేస్తున్న వార్తలు ఏ రకంగా ఉంటాయంటే, లోకేష్ మరోసారి ప్రశాంత్ కిషోర్ని కలవబోతున్నారు. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, అలాగే బలహీన వర్గాలు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. వాళ్ళ ఓటు ఏ రకంగా మాకు రావాలి అనేది ప్రశాంత్ కిషోర్తో చర్చలకు మళ్ళీ ఆయనతో కలవబోతున్నారు అనేది మరో వార్త. ఇదంతా ఎందుకంటే, ప్రశాంత్ కిషోర్ అనే ఒక స్ట్రాటజిస్టు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు అని సైకలాజికల్గా వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టి చేసే ప్రయత్నం ఈ రకంగా భంగం జరిగింది, భంగపాటుకు గురయ్యారు టీడీపీ నేతలు అనేది ఈ వాస్తవంతో మరోసారి రుజువైంది. సో మొత్తానికి సమ్మరైజ్ చేస్తే కనుక, ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎనీ లెవెల్ ఆర్ ఎనీ కెపాసిటీ అనేది వాస్తవం. అది ఆయన స్వయంగా చెప్పిన మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.